ప్రస్తుతం స్టూడియో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ లెజెండ్ అరుణ్ కేకే గారు. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అని నేనంటే అది మిత్ అంటారా ఫ్యాక్ట్ అంటారా? గ్యాంబ్లింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే తెలియనప్పుడు అది గ్యాంబ్లింగ్ అని మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఇది. సో స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సోర్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఫస్ట్ మొట్టమొదట ఓన్లీ స్మార్ట్ పీపుల్ కి మాత్రమేనా స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ లోకి తెలియనప్పుడు ఎలా వెళ్తారు అంటే లక్ష్మీదేవితో వెళ్ళి సరస్వతి దేవితో బయటకు వస్తారంట. అలా షార్ట్ టర్మ్ గోల్స్ అనేది అన్ని వేళలా మంచిది కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ లెజెండ్ అరుణ్ కేకే గారు. నమస్కారం అరుణ్ గారు. నమస్కారం. సోషల్ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదనలు. ఈ ఎపిసోడ్ లో మీకు అందరూ ఎదుర్కొనేటువంటి స్టాక్ మార్కెట్ గురించి, అందరూ మదిలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రశ్నలకి జవాబులు చెబుతూ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీకు కావలసిన విధంగా ఏ కాంటెంట్ గురించినా డెప్త్ గా మనం మాట్లాడుకుందాము. సో స్టాక్ మార్కెట్ అనగానే చాలా మంది ఇప్పుడు ఆసక్తికరంగా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, సెకండ్ ఇన్కమ్ ఉండాలి మనకు అందరికీ అని చెప్పి పార్ట్ టైం లాగా స్టాక్ మార్కెట్ ని చూస్ చేసుకుంటున్నారు. ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటున్నారు. బేసిక్ నుంచి వెళ్తే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే ఒక చిన్న బ్రీఫ్ లో ఏమని చెప్తారు? మనం ఒక వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కూరగాయలను చూస్తాము. కొత్తగా ఏదైనా కూరగాయలు వస్తున్నాయా లేదా అంటే ఏమంటాము, స్టాక్ వచ్చిందా లేదా అని అంటాం. కరెక్ట్. సో అలాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్ కి సంబంధించినటువంటి షేర్స్ ని మనము కొనడానికి, అమ్మడానికి వీలుగా ఉన్నటువంటి ఏదైతే ప్లాట్ఫామ్ నో గవర్నమెంట్ ద్వారా ఏర్పరిచినటువంటి ప్లాట్ఫామ్ ని మనము స్టాక్ మార్కెట్ అంటాం. ఈ స్టాక్ మార్కెట్ లో కొనడము, అమ్మడము లేదా లాభాల స్వీకరణ, ఈ యొక్క ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి ప్రతి సమాచారము కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా నియంత్రించబడుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అనగానే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామే, కానీ దీనిలో నియమ నిబంధనల ద్వారా మాత్రమే మనము ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ మాత్రం చేయగలుగుతాము. ఓకే. సో కెరియర్ వైజ్ మనం స్టాక్ మార్కెట్ చూస్ చేసుకోవచ్చా? అండ్ ప్రైమరీ కెరియర్ గా, ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ గా స్టాక్ మార్కెట్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఏమంటారు? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇట్స్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ యు హావ్ ఆస్క్డ్. స్టాక్ మార్కెట్ యొక్క పరిజ్ఞానాన్ని మనము మన పిల్లలందరికీ కూడా ఈవెన్ 6th క్లాస్ నుంచి చేయమని చెప్పే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకు అంటే భారతదేశము ఇప్పుడు ఈ రోజు డెవలపింగ్ కంట్రీ, బట్ డెవలప్డ్ కంట్రీ కావాలి అంటే ఎకనామిక్స్ యొక్క నాలెడ్జ్ ఎంతో అవసరం. ఈ ఎకనామిక్స్ నాలెడ్జ్ ని మనము ఉపయోగించి లాభ నష్టాల స్వీకరణ, మన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ అర్థం కావాలంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ ని కెరీర్ అనేది ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఏ ఏజ్ నుంచి అయినా మనం స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్ ని కెరీర్ గా మనము డెవలప్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లోకి మొట్టమొదట మనము ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి టెర్మినాలజీని సక్రమంగా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి టెర్మినాలజీ ఉంటుంది ఫైనాన్షియల్ గా? స్టాక్ మార్కెట్ అంటే ఫస్ట్ ఏంటంటే కొనడము, అమ్మడము, బయింగ్ అండ్ సెల్లింగ్. సో క్రెడిట్ అండ్ డెబిట్, గ్రీడ్ అండ్ హ్యాపీ, సో గ్రీడ్ అండ్ ఫియర్. కరెక్ట్. సో అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డిమాండ్ అండ్ సప్లై, చిన్న చిన్న టెర్మినాలజీస్ ని మనం చక్కగా ఎప్పుడైతే దీని యొక్క కంప్లీట్ మీనింగ్ అర్థం చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు స్టాక్ మార్కెట్ గురించి యొక్క అవగాహన ఏర్పడుతుంది. కానీ స్టాక్ మార్కెట్ అంటే ఏదో ఈ రోజు మనము ఇమీడియట్ గా ఎంటర్ అయ్యేది కాదు. ఎట్లా అయితే మనము స్కూల్కి వెళ్ళి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ అని, 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ అని, ఆ తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ అని, ఇట్లా స్కూల్స్ అన్నిలో స్కూలింగ్ చేసేటప్పుడు మనకు అన్ని సబ్జెక్టులు చదువుకుంటాం. తర్వాత 10th క్లాస్ తర్వాత ఏమవుతుంది, ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి ఒక ఫోకస్డ్ వేలో, అంటే మీరు సైన్సా, ఎకనామిక్సా లేదా సమ్ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి కాంటెంట్స్ మాత్రమే చదువుకుంటాం. అలాగే ఆ తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి ఇంకా స్టిల్ రిఫైనింగ్ చదువుతాము. ఆ తర్వాత పిహెచ్డి చేసేటప్పటికి ఇది. కానీ
మనము ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ లో నుంచి కూడా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ ఆ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అనేది ఖచ్చితంగా చదవాలి కాబట్టి ఆ సబ్జెక్టివ్ మ్యాటర్ అనేది ఖచ్చితంగా స్టాక్స్ గురించి తెలుసుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వమని చెప్పి చెప్తాను. కెరీర్ గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలా కాకుండా స్టాక్ మార్కెట్ లోకి నాకు తెలుసు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతావో ఎప్పుడైనా సరే ఆ డబ్బులు అనేది మనకు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఒక ఓల్డ్ సామెత గుర్తు ఉంటుంది, అంటే గుజరాతీలో చెప్తారు కానీ తెలుగులో నేను అనుభవిస్తున్నాను. స్టాక్ మార్కెట్ లోకి తెలియనప్పుడు ఎలా వెళ్తారు అంటే లక్ష్మీదేవితో వెళ్ళి సరస్వతి దేవితో బయటకు వస్తారంట. అంటే స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత అనుభవం తెచ్చుకుంటారు. సో అలా కాకుండా మీరు దాన్ని ఒక శాస్త్రపరంగా, అంటే ఒక శాస్త్రం మాదిరిగా చదివినప్పుడు దాంట్లోకి మీరు చక్కగా ఎంటర్ అయిపోయి దాన్ని లాభాలతోనే కాకుండా అందరికి ఉపయోగపడే విధంగా ఒక కెరీర్ విధంగా డెవలప్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అని నేనంటే అది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? ఇప్పుడు తెలియనప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, తెలియనప్పుడు అది గ్యాంబ్లింగ్ అని మాట్లాడతారు. తెలిసిన వాళ్ళైతే మాత్రం ఇది చాలా చాలా సిస్టమేటిక్ సబ్జెక్ట్ అని చెప్పి చెప్తారు. గ్యాంబ్లింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే లక్ మీద మాత్రం ఆధారపడి మనము ఈ యొక్క డబ్బును స్టాక్ మార్కెట్ లో ట్రాన్సాక్ట్ చేసినప్పుడు మాత్రమే అది గ్యాంబ్లింగ్ అని ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఒక క్రమ పద్ధతిలో మామూలుగా పెట్టుబడి పెట్టడం కానీ, లాభాల స్వీకరణ కానీ, లేదా ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఒక కొన్ని ఏండ్ల వరకు పెట్టుబడి పెట్టి దాని తర్వాత మన జీవితానుగుణంగా, మన జీవితాలకు అవసరాలకు అనుగుణంగా మనం ఎప్పుడైతే దాన్ని విత్డ్రా చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఇది ఒక చాలా చాలా యూస్ఫుల్ అండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా ఉపయోగపడుతుంది. బట్ ఎందుకు 80% ఆఫ్ పీపుల్ లాసెస్ లోనే ఉంటారు, ఒక 20% బేర్లీ 10% ప్రాఫిట్స్ లో ఉంటారు? సో సెబీనే ఇప్పుడు చెప్తుంది కదా, మీరు డిమాట్ అకౌంట్ ఫస్ట్ ట్రేడింగ్ కి ఓపెన్ చేసినప్పుడే 98% ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు బి లాస్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఓన్లీ 2% ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్. అంటే 98% ఆఫ్ ది పీపుల్ ఎలా భావిస్తున్నారంటే దీన్ని షార్ట్ టర్మ్ ఇన్కమ్ అనే చెప్పే దీనిలోనికి ఎంటర్ అవడం జరుగుతూ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాని గురించినటువంటి సరైన అవగాహన లేకుండా ఈ యొక్క స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. కానీ అలా కాకుండా మీరు దాని గురించినటువంటి సబ్జెక్టివ్ మ్యాటర్ ఎప్పుడైతే అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతారో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ ఎ కెరీర్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్. మీ ఒపీనియన్ ఏంటంటే సెబీ ఇప్పుడు రూల్స్ మారుస్తుంది ఎఫ్ఎన్ఓ వాళ్ళ కోసం అనే చెప్తోంది, బట్ అది ఎంతవరకు కరెక్ట్? ఆ రూల్స్ మారడం వల్ల ఎవరికి లాభం? మార్కెట్ లో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేది మామూలుగా ఒకరికి లాభం ఒకరికి నష్టం. సో స్టాక్ మార్కెట్ ఏం చేయదు. ఇక్కడ పర్సన్స్ ఎవరైతే మనము స్టాక్ మార్కెట్ లో ఈ రోజు 8 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నామో మనము వాళ్ళ యొక్క ఫీలింగ్స్, స్పెక్యులేషన్ వల్లనే మార్కెట్ లాభమా నష్టమా అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది లాభం పొందితే ఆ రోజు లాభం అంటారు. సో ఎక్కువ మంది లాభం పొందిన రోజు నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది లాభం పొందుతున్నారు కాబట్టి ఆ రోజు లాభాలు ఎక్కువ వచ్చాయంటారు. అలాగే ఎక్కువ మంది నష్టపోయినప్పుడు నష్టాలు వచ్చాయంటారు. కానీ స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు లాభ నష్టాలు అనేది రెండు జరుగుతూనే ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సోర్స్ ఏంటి? ప్రతిరోజు ఫస్ట్ ఉదయం మనము ఏదైతే పేపర్ తీయగానే రాజకీయాలు, స్పోర్ట్స్ ఎలాగైతే చూస్తామో అలా కాకుండా ప్రతిరోజు మనము బిజినెస్ కు సంబంధించిన న్యూస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఈ యొక్క స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది అవగాహన ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ న్యూస్ చూడమంటారు. ఫస్ట్ బిజినెస్ న్యూస్ పేపర్ చూసుకొని దాంట్లో వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలన్నీ ఎంతవరకు తనకు అర్థమవుతున్నాయని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేస్తే మొట్టమొదటగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ ని మొట్టమొదటిగా అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. దాంతో పాటు ఎకనామిక్ పరిస్థితితో పాటు స్టాక్ మార్కెట్ ఎలా జీవితంలో ఒకదానికి ముడిపడి ఉన్నాయనేది విషయం కూడా సక్రమంగా అర్థమవుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ స్మార్ట్ పీపులే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ట్రేడింగ్ అయినా సరే అటు ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అంటారు. ఓన్లీ స్మార్ట్ పీపుల్ కి మాత్రమేనా స్టాక్ మార్కెట్? ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఫస్ట్ మొట్టమొదట ఎసెన్షియల్ నాలెడ్జ్, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ప్రాక్టీస్, ఆ నెక్స్ట్ లెవెల్ వచ్చి డిసిప్లైన్. ఇట్స్ ఎ పిరమిడికల్. ఈ డిసిప్లైన్ ఆఫ్ అనేది ఎప్పుడైతే అలవర్చుకుంటామో మీరు స్టాక్ మార్కెట్ లో నిజంగా కెరీర్ ను వృద్ధిపరచుకోవడమే కాదు లాభాలను తీసుకుంటారు, అలాగే మామూలుగా నష్టాలను కూడా రికవర్ చేసుకుంటారు. సో ఇప్పుడు వెరీ కామన్ మ్యాన్
మీలాంటి స్టాక్ మార్కెట్ లెజెండ్స్ దగ్గరకు వచ్చి నాకు ఇలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్, మీ సలహాలు ఇవ్వండి, లేకపోతే మీరే ఇన్వెస్ట్ చేసి పెట్టండి నా బదులు అంటే, అది బెస్ట్ ఆలోచన అంటారు? ఒక ప్రొఫెషనల్స్ దగ్గరికి అప్రోచ్ అవడం మంచిదే. బట్ మీకు ఈ డబ్బు ద్వారా ఫస్ట్ ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఏంటంటే, నేను ఈ రోజు పెడితే రేపటికి నేను సంపాదిస్తాను అంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకునే వస్తున్నారు. అలా షార్ట్ టర్మ్ గోల్స్ అనేది అన్ని వేళలా మంచిది కాదు. మార్కెట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ₹1,00,00,000 ఈ రోజు వెంటనే ఒక ₹1,00,00,000 ఉన్నాయి, ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. మీరు ఒక 2 సంవత్సరాల్లో 50% అంటే ₹50 లక్షలు సంపాదించాలని చెప్పేసి మీరు ఒక గోల్ పెట్టుకొని మీరు ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. అంటే సంవత్సరానికి ఎంత? 25 లక్షలు. ఒక నెలకి ఎంత? ₹2 లక్షలు. ప్రతి రోజుకి ఎంత? ₹66,000. మరి ₹1,00,00,000 పెట్టిన తర్వాత ఒకటే రోజు ఫస్ట్ రోజు మీకు 66,000 మీకు ప్రాఫిట్ వస్తుందా? సో అలాగే జస్ట్ ఒక మామిడి చెట్టుని మనము సపోజ్ ఈ రోజు ఒక పిందెను నాటామంటే అది చెట్టు అయిపోయి మనకు మామిడికాయలన్నీ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు ఒక 5 ఏళ్ళు పడుతుందా? అలాగే ఒక మ్యారీడ్ కపుల్ ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డను కనాలి అంటే కంపల్సరీ ఇట్ ఈస్ టేకింగ్ ఏ 9 months టైం. సో there is a certain restrictions are there for the generation of the money in the market. ఆ సిస్టమాటిక్ వే కాకుండా ఇల్లీగల్ వేస్ చాలా ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా ఏదైతే మనం ఒక సిస్టమాటిక్ వేలో డబ్బు జనరేషన్ అని కావాలి అనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఫాస్ట్ గా జనరేట్ చేస్తుంది, నిజమే. అలా అని చెప్పేసి నేను ఈ రోజు ఎంటర్ అయినా కాబట్టి నాకు వెంటనే లాభం రావాలి, ఈ రోజు నేను డబ్బులు తీసుకుంటున్నా కాబట్టి వెంటనే మార్కెట్ డౌన్ అవ్వాలి అనేది ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఒపీనియన్. బట్ అలా కాదు. ఈవెన్ ఐఐఎం చదివినా సరే, మార్కెట్ గురించి ఎవరు ఎంత నిష్ణాతులైనా సరే, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మనకు ఒక 1000 రకాలుగా మనం మార్కెట్ ని అనలైజ్ చేసే తెలివితేటలు ఉంటే మార్కెట్ వచ్చేసి మరుసటి రోజు 1001 రకంలో వెళ్తుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ట్రేడింగ్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలా ఎవ్రీ సిటిజన్? ఎస్. మనకు ఇప్పుడు ప్రతిరోజు సంపాదన ఎలా వస్తుంది గవర్నమెంట్ కి? మనం వర్క్ చేస్తున్నాము, మనం ట్యాక్సెస్ పే చేస్తున్నాము. ఈ ప్రొడక్టివిటీ ఏమవుతుంది? ఈ ప్రొడక్టివిటీ అంతా కూడా కంపెనీస్ గానీ గవర్నమెంట్ గానీ మ్యూచువల్ గా షేర్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని కన్వర్టింగ్ ఇన్ టు ది క్యాపిటల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి సెల్ ఇట్ ఆఫ్. సో ఇప్పుడు పెట్రోల్ అనేది క్రూడ్ గా ఫస్ట్ ఎక్కడ వస్తుంది? వేరే కంట్రీస్ లో వస్తుంది. వాళ్ళందరూ కష్టపడి పని చేశారు, అక్కడి నుంచి పెట్రోల్ తీశారు, అక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ చేశారు. మనము వాళ్ళ కరెన్సీని మన కరెన్సీ నుంచి వాళ్ళ కరెన్సీలోకి మార్చి మనకు వాళ్ళకి పే చేస్తున్నాం. అలాగే మనం కష్టపడి పనిచేసి మన ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం అమ్మినప్పుడు ఏమవుతుంది? వేరే వాళ్ళు మనకు ఎట్లా రూపీస్ లోకి కన్వర్ట్ చేసి మన రూపీ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? అట్లాంటప్పుడు సో అందరూ ఇన్వెస్ట్ చేసినప్పుడు మన రూపీ వాల్యూ ఇంకా ప్రొడక్టివిటీ పెరుగుతున్నప్పుడు మన రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను. దానికి సంబంధించినటువంటి అవగాహన ఏర్పరచుకొని సక్రమంగా ఒక డిసిప్లిన్డ్ మేనర్ లో దాన్ని మనం ఎప్పుడు పెట్టుబడులు పెడుతూ ఉండాలి, లాభాల స్వీకరణ జరుగుతూ ఉండాలి, మన జీవిత అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. మళ్ళా తీసుకున్న తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్స్ కాకపోతే రియల్ ఎస్టేట్ లో కాదు, గోల్డ్ ఇంకోటి చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ అదే ఒక క్రమ పద్ధతిలో స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, గోల్డ్ లో కానీ ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే మీరు ఎంతో 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 దేశానికి మీ యొక్క పర్సనల్ అవసరాలను తీర్చుకోవడమే కాదు, దేశానికి కూడా మనం ఎంతో ఉపయోగపడిన వాళ్ళం.